ఖమ్మం జిల్లాల ప్రజలు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్గా అడ్డందిరిగిర్రట. మీరు ఇంటికి పోవద్దు, ఈడ మాతోనే ఉండి వరదల చిక్కుకున్నోళ్లను బయటకు తీసుకురావాలని చేసిరట. ఓ దిక్కు మీటింగు పెట్టి సీఎం సారే సహాయక చర్యలు చేపడుతున్నాడని చెప్తుంటే మంత్రి తుమ్మల గారిని అడ్డందిరిగి ఆపింది ఎవరు అంటారా చెప్తాపారి. చూసినరా వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ను అందరూ బాధితులు కలిసి ఇట్లా అడ్డం తిరిగి ఏమంటుర్రో, మీరు ఇంటికి పోవద్దని అంటుర్రు. 2 దినాల సంధి ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టకుండా ఈడిసిడిచి కొడుతున్నాయి వానలు. ఓదికు ఖమ్మం మొత్తం కనిపించకుండా వరదల్లో మునిగిపోతుంటే ఇప్పుడు వచ్చి రక్షిస్తున్నామంటారా అని మినిస్టర్ గారిని నిలబడ్డ తావుల్ని నీళ్లు మింగిపించినంత పనిచేసిర్రు. మస్తు మందే అడ్డం తిరిగి మందలిచ్చిర్రు. సార్ ఏదో చెప్తున్నా కూడా వినకుండా పంచాయతీ పెట్టుకుంటుర్రు. ఆడున్న పోలీసులు కూడా వరదల్లో చిక్కుకున్న వాళ్ళను రక్షించాలనో మంత్రి గారికి బందోబస్తు ఇచ్చి కావలిగాయాలనో తెలియక రక్షించే రక్షక భటులు అట్లనే ఉండిపోయిర్రట. అయ్యా మంత్రి గారు, పక్క రాష్ట్రం పాలి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు సీదా పడవల్ల పోయి వరద బాధితులా కలిసి ధైర్యం చెప్తుంటే తెలంగాణ సీఎం సారేమో మీటింగులు పెట్టుకుంటా ఎట్లా చేద్దాము ఏం కథ అని ఆలోచన చేయబట్టి కనీసం ఖమ్మం జిల్లా మంత్రులైనా మీరన్నా ముంగడబడి ఆపదల ఉన్నోళ్ళు గడ్డకు ఏసిర్రా అంటే అది లేదు. ఇదే నా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు. ఇందుకే నా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది. ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకోకపోవుడేనా సారు ప్రజాపాలన అంటే? ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులే ఉండే అన్నారు కదా. అసెంబ్లీ ఎన్నికల ముంగడ చెప్పిన మాటలని ఉత్తయ్య నా సార్ అంటుర్రు. ఏముచ్చట ఇన్నుళ్ళు.